ఆటో డ్రైవర్ టు సిటీ మేయర్. మరి ఇది కూడా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించిన ఒక సామాన్య వ్యక్తి ఎవరతను, ఏ తరపున మేయర్ అయ్యాడు? అంటే అది కూడా సిపిఐ పార్టీ నుంచి. మనము చూస్తూ ఉంటే ఈ రోజులలో అసలు సిపిఐ పార్టీ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు, దాదాపుగా అంతరించిపోయింది, ఇంకా కథ అంతా కూడా ముగిసిపోయింది అనే విధంగా జనాలందరికీ కూడా ఇదొక అంటే తెలిసిపోయిందన్నమాట. అండ్ చాలా వరకు కూడా అసలు సిపిఐ పార్టీ ఉందా లేదా అనే ఒక అనుమానం కూడా అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా కనిపించదు. అండ్ అంటే మేడే లాంటి కొన్ని స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మాత్రమే బయట జెండాలు కనిపించడం కానీ, దానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కనిపించడం కానీ, కార్యకర్తలు కనిపించడం కానీ మనం చూస్తూ ఉంటాం. కానీ నార్మల్ డేస్లో మాత్రం ఎక్కడా కూడా కనిపించరు. అండ్ ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో మాత్రం అసలు మొత్తానికి ఎక్కడా కూడా కనిపించవు. కొన్ని అధికార పార్టీస్ కానీ, సొంతంగా అంటే స్వతంత్రంగా నిలబడ్డటువంటి వ్యక్తులు కానీ వాళ్ళే కనిపిస్తారు తప్ప ఎలక్షన్ సమయంలో సిపిఐ పార్టీ ఎక్కడా కూడా కనిపించదు. సో అలాంటిది ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడ్డమే కాకుండా గెలుపొంది చూపించాడు. అది కూడా చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో అంటే 33 సంవత్సరాల వయసులోనే ఆయన అంటే మేయర్గా గెలవడం అనేది, అది కూడా సిపిఐ పార్టీ నుంచి జనాలందరూ కూడా చాలా స్పెషల్గా చూస్తున్నారు ఈ పర్సన్ని. అది కూడా అంటే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఆ ఒక మున్సిపల్ అనేది కొత్తగా ఏర్పడింది ఇప్పుడే అనమాట. అయితే కొత్తగా ఏర్పడినటువంటి ఈ మున్సిపల్ నుంచి మొదటిసారిగా గెలవడమే కాకుండా ఫర్ ది ఫస్ట్ టైం గెలవడం, అది కూడా తెలంగాణలో సిపిఐ పార్టీ నుంచి గెలవడం అనేది ఒక ఫస్ట్ పర్సన్గా చరిత్ర సృష్టించాడనమాట. అంటే అది కూడా అతి చిన్న వయసులో. మనం చూస్తూ ఉంటే సిపిఐ పార్టీ అనేది అప్పట్లో అంటే ఇంతకు ముందు జనరేషన్లో దొరల కాలం ఉన్నప్పుడు వారిని అంతరింపజేయడానికి, వాళ్ళకు మన హక్కుల కోసం వాళ్ళ మీద ఫైట్ చేయడం కానీ ఈ విధంగా చేసేవాళ్ళు. అప్పట్లో చాలా మంది కూడా ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. సో ఈయన ఏంటంటే అతి చిన్న వయసు ఈ పార్టీలో జాయిన్ అవ్వడమే కాకుండా గెలుపొందడం అనేది ఆ పార్టీకి సంబంధించి చాలా మంది కూడా స్పెషల్గా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు కూడా. సో ఇక మీదట మా పార్టీ కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతుంది, యూత్ కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ పార్టీలో చేరడానికి, అదేవిధంగా గెలుపొంది కూడా చాలా మందికి ఇన్స్పైర్గా నిలుస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి రీసెంట్గానే శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకున్నారనమాట ఖమ్మం వేదికగా. అంటే 100 సంవత్సరాలు సిపిఐ పార్టీ పూర్తి చేసుకొని కొన్ని లక్షలాది మంది ఆ ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యారు. మరి వాళ్ళందరూ కూడా ఇన్ని రోజుల పాటు ఎక్కడ ఉన్నారు, ఏ స్పెషల్ అకేషన్ వచ్చినా కూడా ఇంతమంది కనిపించరే, మరి శతాబ్ది ఉత్సవాలకు మాత్రం ఇంతమంది ఏ విధంగా వచ్చారని చెప్పేసి వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు జనాలు కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఈ యొక్క స్పెషల్ సందర్భంలోని ఈ విధంగా మేయర్గా గెలుపొందడం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మూడ్ గణేష్ అనమాట ఆయన పేరు. సో మరి చాలా మంది కూడా ఈయన పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.